ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంతమందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పంజాగుట్టలోని ఎస్ఐబి కార్యాలయం హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు కాల్ చేసిన ఘటనలో కేసు ఫైల్ అయింది. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారాన్ని ప్రణీత్ రావు సేకరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారం మొత్తం ఇతర హార్డ్ డిస్క్లోకి మార్చుకున్నారని ఎస్ఐబి గుర్తించింది. ఇక సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబి అనుమానిస్తోంది. ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు అతడికి సహకరించిన అధికారులపై కేసు ఫైల్ చేశారు. ఐపీసీ సెక్షన్ 409, 427, 201, 120B, పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మొత్తంగా ఎస్ఐబి మాజీ డిఎస్ ప్రణీత్ రావుతో పాటు మరికొంతమందిపై నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదయ్యాయి. పంజాగుట్టలోని ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు కాల్ చేసిన ఘటనలో ఈ కేసు ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. మనం గమనించవచ్చు, గత ప్రభుత్వ హయాంలో నడిచిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో గత ప్రతిపక్షాలను ఏ విధంగా ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళ యొక్క కదలికల గురించి కానీ వాళ్ళ యాక్షన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా అక్రమాలకు పాల్పడ్డ కేసులో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంతమంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పంజగుట్ట ఎస్ఐబి కార్యాలయంలో డిసెంబర్ రాత్రి 4వ తారీఖున ఈ కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లను, కంప్యూటర్లను కాల్ చేసినట్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఎవిడెన్స్ కూడా సేకరించారు. మనం ప్రత్యేకంగా చూస్తే దీంట్లో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి ఒక ఎస్ఐ స్థానంలో ఉన్న వ్యక్తిని డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రణీత్ రావు దీనికి సంబంధించి దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక టెక్నాలజీని వాడి మొత్తంగా 17 సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకొని రహస్యంగా సమాచారాన్ని సేకరించాలని చెప్పిన విషయం మీద కూడా ఇప్పటికీ కొంత కీలకమైన సమాచారం సేకరించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని చెప్పిన నేపథ్యంలోనే మొత్తంగా హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఏమైతే తాను ఏర్పాటు చేసుకున్న 17 సిస్టమ్స్ హార్డ్ డిస్క్ కూడా తగలబెట్టడం కాకుండా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, అంటే అక్కడ లోపలికి ఎస్ఐబిలో లోపల సిస్టమ్స్ ఉన్న రూమ్ లోపలికి వెళ్ళాలన్నా బయట రావాలన్నా మొత్తం కూడా సీసీ కెమెరా పహారాలు ఉంటుంది. ఆ సమయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరి ఈ తతంగాన్ని పూర్తి చేశాడు. హార్డ్ డిస్క్ తగలబెట్టాడు. 17 సిస్టమ్స్ ఏర్పాటు చేశాడు. 15 సిస్టమ్స్ లో ఉన్న డేటాను ధ్వంసం చేయడానికి చేస్తారు కూడా ఇప్పటికే ప్రాథమిక విచారణలో పూర్తి స్థాయి ఎవిడెన్స్ సేకరించిన నేపథ్యంలో పంజగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన వాళ్ళందరి మీద ఐటీ సెక్షన్ 409, 427, 201, 120B, ఐటీ యాక్ట్ లకు సంబంధించిన సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతా ఉంది. దీంట్లో ఈయనకు దాదాపుగా ఒక 5 ఆఫీసర్లు సహకరించారు. ప్రభాకర్ రావు అప్పుడున్న ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు హయాంలోనే ఇదంతా నడిచింది అని చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన సంబంధించిన ఎవిడెన్స్ రాకపోవడంతో ఆయన నిఘా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ప్రణీత్ రావు అనే వ్యక్తి 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేసి మరి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డేటా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు తగలబెట్టాడని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే హార్డ్ డిస్క్ సంబంధించిన వ్యవహారంలో కొంత సమాచారాన్ని రెట్లు వేసే పనిలో కూడా పడ్డారు. ప్రస్తుతం మాత్రం ఇదంతా కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరి ఈ హార్డ్ డిస్క్ ధ్వంసానికి కానీ తగలబెట్టడానికి కానీ ఆయన పూనుకున్నాడని చెప్తున్న ఎవిడెన్స్ కూడా దొరికే నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆయన మీద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ దాదాపుగా 5 ఏర్పాటు చేసుకుని ఈ డేటా చోరీ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించి ప్రస్తుతం మాత్రం పంజగుట్ట పోలీసులు అధికారులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. విజయ్, ఎస్, అంటే ఇన్నారెడ్డి మనం గతంలో కూడా చూసాం, కొంతమంది మంత్రుల కార్యాలయాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అంటే ప్రభుత్వం మారుతోందని తెలిసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని తరలించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డేటాని మాయం చేయడం కావచ్చు జరిగింది. ఇప్పుడు ఎస్ఐబి ఆఫీసులో కూడా ఇటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే వీటన్నింటిపైన కూడా ప్రస్తుత ప్రభుత్వం నిఘా పెట్టడం కావచ్చు, పోలీసులు కూడా నిఘా పెట్టడం కావచ్చు జరుగుతోంది. అంటే ఇటువంటి అంశాలు మరిన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఇన్నారెడ్డి? ఖచ్చితంగా విజయ్, మీరు చెప్పినట్టుగానే
పశుసంవర్ధక శాఖలో కూడా ఇదే రకమైన తంతు కొనసాగింది. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమాతోటి వాళ్ళు యథావిధిగా తాము చేస్తున్న అక్రమాలను ఫలాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మెజారిటీ విన్నింగ్ ఎక్కువగా ఉందని చెప్పి అన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కంగారు పడ్డ ఈ అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారుల హయాంలో బీఆర్ఎస్ నాయకుల కనుసనలు నడుస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము సేకరించిన అక్రమ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అక్రమంగా ఇల్లీగల్ గా చేస్తున్న పనులు ప్రభుత్వం కోసం ప్రభుత్వం అధికారుల ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ లో ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులకు సపోర్ట్ గా ఉండడానికని ఈ రకమైన అక్రమాలు పాల్పడ్డ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖకు కొన్ని ఫైళ్లు మాయైతే అదే రకంగా ఇప్పుడు మనం డిఎస్పీ ప్రణీత్రావు కూడా అదే రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి రేవంత్ రెడ్డి కాకుండా బీజేపీ నాయకులే కాకుండా సొంత పార్టీలో అంటే బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకుల మీద కూడా నిఘా పెట్టి వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. మొత్తం డేటా మొత్తం డిలీట్ చేసిన క్రమాన్ని బట్టి చూస్తే దీంట్లో ఈ డేటా కనుక రిట్రీవ్ చేయగలిగితే తెలంగాణ పోలీస్ దగ్గర చాలా హై ఎండ్ టెక్నాలజీ ఉంది. అది కూడా తగలబెట్టిన హార్డ్ డిస్క్ నుంచి కూడా డేటాను రిట్రీవ్ చేయగలమని చెప్పని విదేశాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న కొంచెం టెక్నాలజీ తోటి ఆ రకమైన డేటా రిట్రీవ్ కోసం చూస్తాను. ఒకవేళ కనుక ఈ డేటా బయటకు వస్తే అనేకమైన సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా గత ప్రభుత్వం తాలూకు చేసిన అక్రమాల చెక్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ అంటే అక్కడ రాజకీయ నాయకుల ప్రాపగాండా కోసం అధికారులు చేసిన అవినీతి పనులు చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.